సంక్రాంతి పండుగ సంబరాలు ఏలూరులో అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. ఏలూరు నియోజకవర్గంలో పండుగ సంస్కృతిని, సాంప్రదాయాలను చాటి చెప్పేలా భారీ ఏర్పాట్లు చేశారు. స్థానిక ఎమ్మెల్యే బడేటి చంటి స్వయంగా భోగి మంటలను వెలిగించి ఈ 3 రోజుల సంబరాలను ఘనంగా ప్రారంభించారు. కేవలం భోగి మంటలే కాకుండా సాంప్రదాయ కోడి పందాలు, కోలాట నృత్యాలు, పౌరుషానికి ప్రతీకలైన పొట్టేళ్లు, ఎద్దుల బండ్ల ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఏలూరు నియోజకవర్గంలో జరుగుతున్న సంక్రాంతి సంబరాలకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి సాగర్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. రెడ్ సాగర్, ఇప్పటికే ఎమ్మెల్యే అక్కడికి చేరుకుని భోగి మంటల్ని వెలిగించిన ఆ దృశ్యాలను కూడా మనం చూస్తున్నాం, కోలాట నృత్యాలను కూడా చూస్తున్నాం. ఏ విధంగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు ఏలూరు ప్రజలు భోగి మంటల్ని? రత్న ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా భోగి పండుగ వేడుకలు జరుగుతున్నాయనే చెప్పుకోవచ్చు. సంక్రాంతి అంటేనే సరదా అంటే గోదావరి జిల్లాలో ప్రస్తుతం మనం ఏలూరులో ఉన్నాం. ఇక్కడ చూస్తున్నాం ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి ఏలూరు జిల్లా అధ్యక్షుడిగా కూడా ఉన్నారు. పొట్టేళ్లు తీసుకొచ్చారు. పొట్టేళ్ల పందెం పెడతారా, మరి ఏంటి కోడి పందాలు అయిపోయినా ఇప్పుడు పొట్టేళ్ల పందాలా అడుగుదాం ఎమ్మెల్యే గారిని. సరే ఏంటి ఆల్రెడీ కోడి పందాలు ఊరెత్తిస్తున్నారు, మీరేమో పెద్ద పెద్ద పొట్టేళ్లు తీసుకొచ్చారు, ఎందుకు సార్ ఇవి? ముందుగా రాష్ట్ర ప్రజలందరి తరఫున కూడా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ గారికి సంక్రాంతి శుభాకాంక్షలు. మరి ఏలూరు నియోజకవర్గంలోకి సంబంధించి మరి కోడి పందాలు, పొట్టేలు పందాలు ఏమి జరగో ఏలూరు ప్రజలందరూ కూడా సంతోషంగా ఉండాలి, ఆహ్లాదకరమైన వాతావరణంలో చూడాలనే ఉద్దేశంతోనే, పైగా అందులో 7 సంవత్సరాల తర్వాత వచ్చే జాతర రావటం వల్ల ఏలూరు నియోజకవర్గంలో కొన్ని గ్రామాలు 7 గ్రామాలు తప్పితే మిగతా అన్ని చోట్ల కూడా ఆ జాతర మహోత్సవాల్లో పండగ సందర్భాలు లేవు. కాబట్టి ఈ రోజున శనివారంపేటలో మరి అన్నీ కూడా సాంప్రదాయబద్ధంగా కోడి పందాలు అవ్వచ్చు, పొట్టేలు పందాలు అవ్వచ్చు, అందరూ కూడా ప్రజలు వీక్షించాలన్న ఉద్దేశంతో, మరి వాళ్ళందరినీ కూడా ఆనందింపజేయాలనే ఉద్దేశంతో ఇక్కడ నిర్వహించడం జరిగింది. ప్రజలందరూ కూడా మరి శనివారపేట గ్రామంలో అందరూ కూడా వచ్చారు. ఈ సందర్భంగా వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ, మరి ఏదైతే చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ప్రజలందరినీ కూడా ఒక కుటుంబంగా భావించి భోగి మంటల్లో మామూలుగా చెడును వేయాలి, లేకపోతే ఇట్లా పాత ఆలోచనల్ని, మరి ఏంటి మీరు భోగి మంటల్లో ఏం వేశారు, ఏం కోరుకున్నారు? ఏదైతే రాష్ట్ర ప్రజలు కూటమి ప్రభుత్వాన్ని గెలిపించాక ఏ విధంగా అయితే అందరూ సంతోషంగా ఉన్నారో, ఇక చెడు వైపు వెళ్ళకోకుండా చెడు ఉన్న వాళ్ళు కూడా దాన్ని భోగి మంటల్లో వేసి మంచి పరిపాలనకి మద్దతు ఇవ్వాలి ఈ భోగి సందర్భంగా అని చెప్పి ప్రజలందరినీ కూడా కోరుకోవడం జరుగుతుంది. సరే ఏంటి కోడి పందాలకి ఎటు వెళ్తున్నారు, ఎన్ని పుంజులు రెడీ చేశారు, ఎంత డబ్బు రెడీ చేశారు? నాకు కోడి పందాలు అలవాటు లేదు, పొట్టేలు పందాలు అలవాటు లేదు. నేను ఎక్కడికైనా వెళ్ళినా 1-2 సార్లు చూశాను ఎమ్మెల్యే అయిన తర్వాత. అసలు నాకు కోడి కత్తి కడతాం ఏంటో కూడా నాకు తెలియని పరిస్థితి. 100% ప్రజలందరూ ఆనందపడతారు. సంక్రాంతి సందర్భంగా కోడి పందాలు అనేది సాంప్రదాయబద్ధంగా వస్తున్నాయి కాబట్టి వాళ్ళ ఆనందానికి మనం ఎప్పుడు కూడా ఆటంకం కలిగించకూడదన్న ఉద్దేశంతోనే రాష్ట్ర ప్రభుత్వం ఎవరు చేసుకునే ఆనందాన్ని వాళ్ళ పండగ సందర్భంగా 3 రోజులు కూడా మేమేంటంటే కోడి పందాలే కాదు, ముగ్గులు పోటీలు కానీ, ఏదైతే ఫుట్బాల్ ఆడతారో, క్రికెట్ ఆడతారో అన్నింటిలో భాగస్వామ్యం చేస్తూ యువత ఉన్నారో వాళ్ళందరూ కూడా సంక్రాంతి అంటే అన్ని ఆటలు కలిపితేనే సంక్రాంతి అనేది చూపించడానికి మేము ఈ విధంగా చేయడం జరిగింది. మేడం ఏంటి ఎమ్మెల్యే గారు సత్యమని ఉన్నారు మేడం ఏంటి ఎమ్మెల్యే గారు నిజం చెప్తున్నారా, కోడి పందాలకి వెళ్తారో వెళ్ళరా? వెళ్ళరండి, చూసి వచ్చేస్తారా? ఏంటి మేడం మీ చిన్నప్పుడు ఎలా జరిగేది సంక్రాంతి? ఇంతే సందడి కానీ ఇంతకన్నా బాగా జరిగేదా? ఇంతకన్నా సందడిగానే జరిగేదండి. సరే ఏంటి ఎట్లా ప్లాన్ చేశారు సంక్రాంతి భోగి, ఎట్లా ప్లాన్ చేశారు? కోడి పందాలు ఎక్కడ, ఎంత డబ్బు చెప్పండి? కోడి పందాలు అనేది ఎక్కడా లేవు ఇంతవరకు. మేము పందాలు వేయమండి అసలు. ఓకే, మనం చూస్తున్నాం ఇక్కడ చాలా సందడిగా వాతావరణం ఉందనే చెప్పుకోవచ్చు. అంటే పొట్టేళ్ళు తీసుకొచ్చారు, గొబ్బెమ్మలే కానీ మరి ఎడ్ల పోటీలు, వీటన్నిటిని కూడా చాలా సరదాగా ఇక్కడ జరుగుతుందనే చెప్పుకోవచ్చు. ఇక్కడ నాకులాగా మంచిగా రెడీ వచ్చారు. ఏంటి మాజీ ఏఎంసీ సార్, ఏంటి ఎంత కోడి పందాలకి బరువులు ఎక్కడ రెడీ చేస్తున్నారు, ఎంత డబ్బు రెడీ? అంటే సాంప్రదాయబద్ధంగా గత నుంచి వస్తున్నారు కాబట్టి కోడి పందాలు వేస్తున్నారు. మన ప్రభుత్వం కూడా కోడి పందాలు వేయడానికి కారణం ఏంటంటే పాత తరాల నుంచి వచ్చిన సాంప్రదాయానికి కొత్త తరానికి బహుమతిగా ఇవ్వాలని సంక్రాంతి సంబరంలో అన్ని విధాలు చేస్తున్నారు. కాకపోతే కోడికి కత్తులు కట్టి దాన్ని జోదంగా చేయడం తప్పు, కానీ కోడి పందాలు తప్పు కాదు. ఆ పందాల వల్ల మనోభావాలు పెరుగుతాయి, మనిషిలో ధైర్యం పెరుగుద్ది. వాటిని చూసి మనం నేర్చుకోవాల్సిన పోటీతత్వం కూడా ఉంటుంది కాబట్టి అలాంటి సాంప్రదాయాన్ని మనం కొనసాగి. రత్న ఇక్కడ చాలా సందడి వాతావరణం అయితే ఉందనే చెప్పుకోవచ్చు. మీరు చూస్తే కనుక ఒక పక్క
పొట్టేళ్ళు కానీ మరోపక్క గంగిరెడ్లు కానీ మీరు పొట్టేళ్ళు చూస్తారు మామూలుగా గోదావరి జిల్లాల్లో నెమ్మదిగా పొట్టేళ్ళు కనుమరుగైపోతున్నాయనే చెప్పుకోవచ్చు. పొట్టేళ్ల పోటీలు గతంలో పెట్టేవారు, వాటిని ప్రతిబింబించేలా మరలా ఇక్కడ పొట్టేళ్ళు తీసుకొచ్చి పొట్టేళ్ళకి సంబంధించి ఇక్కడ అందరికీ భవిష్యత్ తరాలకి చూపిస్తున్నారనే చెప్పుకోవచ్చు. ఒక పక్క గంగిరెడ్ల ఆటలు, మరోపక్క భోగి మంటలు, అట్లాగే సంక్రాంతి ముగ్గులు, ఎటు చూసినా కూడా ఒక సంక్రాంతి పండుగ ఇప్పుడే ప్రారంభమైందా అన్నట్లుగా 3 రోజుల పాటు సంక్రాంతి 3 రోజుల పాటు ఇదే విధంగా గోదావరి జిల్లాలు సందడిగా మారనున్నాయి. గోదావరి జిల్లాలకి సంబంధించి ఇక్కడ సంక్రాంతి వేడుకలు కానీ కోడి పందాలు చూడడానికి కానీ ఇతర రాష్ట్రాల నుండి కూడా పెద్ద ఎత్తున పర్యాటకులు ఇక్కడికి చేరుకుంటూ ఉంటారు. పందెం రాయలు చేరుకుంటారు. పందాల్లో డబ్బుని పందెంగా పెట్టి దాన్ని డబ్బులు చేసుకునేందుకంటే కొంతమందికి డబ్బులు రెట్టింపు అయితే మరి కొంతమంది డబ్బులు పోగొట్టుకుంటారు. అయినా కూడా ఎక్కడ ఎటువంటి భయం బెరుకు లేకుండా కోడి పందాలకి సంబంధించి పూర్తి స్థాయిలో రంగం కూడా సిద్ధం చేస్తున్నారు. ఇప్పుడు ఉదయం 11 గంటలకి కోడి పందాలకి సంబంధించి ముహూర్తం అయితే ఖరారైంది. ఈ 3 రోజుల పాటు కూడా భోగి, సంక్రాంతి, కనుమ, ముక్కనుమ 4 రోజుల పాటు కూడా పగలు రాత్రి తేడా లేకుండా ఫ్లడ్ లైట్ల వెలుతురులో సైతం కోడి పందాల నిర్వహణకు రంగం అయితే సిద్ధం చేశారు. మరోపక్క ఇప్పటికే ప్రభుత్వం నుండి కూడా అనధికారికంగా అనుమతులు వచ్చాయని కూడా పందెం బరుల నిర్వాహకులు చెప్పే పరిస్థితులు అయితే ఇక్కడ ఉన్నాయి. రత్న. రైట్, థ్యాంక్ యూ సాగర్.